హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లిటిల్ పాప ఛానల్. 4 డేస్ బ్యాక్ మా అమ్మయ్యది 9th డెత్ యానివర్సరీ ఉంది అని చెప్పి పెట్టాను కదండీ! ఇంకా ఆ వీడియోలో నేను కుకింగ్ ఎలా చేసుకున్నామో అని చెప్పి పెట్టాను. ఇంక ఇప్పుడు ఇది మేము నైవేద్యం ఎట్లా పెడతాము మామయ్యకి అని చెప్పి ఈ వీడియో అండి. మీరు పార్ట్ 1 వీడియో చూసి పార్ట్ 2 వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఇంకా. మా మామయ్య మమ్మల్ని వదిలి 9 ఇయర్స్ అయిపోతుందండి. చాలా అంటే చాలా బాధాకరం. ఎందుకంటే మా మామయ్యకు నాకు ఉన్న రిలేషన్‌షిప్ ఒక 2 ఆర్ 3 మంత్సే అంతే. నా పెళ్ళైన కొత్తలో ఒక 2 మంత్స్ ఏమో మాతోనుండే. తర్వాత ఇంకా హాస్పిటల్ చుట్టే తిరగడం అయిపోయింది. ఇంక అప్పుడు నేను కన్సీవ్ అయినా, ఇంకా నేను ఎళ్ళొద్దు అని చెప్పి ఇంకా నేను ఇంట్లో ఉండడము, మామయ్య దగ్గర అత్తమ్మ ఉండడము, ఇంకా ఇలా అయిపోయింది. చాలా అంటే చాలా బాధపడ్డాడు లాస్ట్ మూమెంట్‌లో చనిపోయే ముందు. ఆయనకొచ్చిన హెల్త్ ఇష్యూస్ వల్ల ఒక 2, 3 ఇయర్స్ సఫర్ అయిపోయిండు లాస్ట్‌కి. కీమోథెరపీ వరకు కూడా వెళ్ళినామండి. ఇంకా ఆయన మాకు దక్కలేదు. ఇంకా నాకప్పుడు బాబు పుట్టిండు. 2 మంత్సే ఉండే బాబు. మా మామయ్య హెల్త్ బాలేక సిక్ అయితే కూడా నన్నే అన్నారండి. ఎందుకంటే పెళ్ళైన 2 మంత్స్‌కే మా మామయ్యకి హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. ఇంకా మా బాబు పుట్టిన 3 మంత్స్‌కి మా మామయ్య చనిపోయిండు. ఇంకా దానికి కూడా నన్నే అన్నారు. పెళ్ళి అయినంక ఇట్లా అయ్యింది, పెళ్ళి అయినంక ఇట్లా అయ్యింది అని. మా మామయ్యకి ఎప్పటినుంచో ఉండే. ఇంకా నా పెళ్ళయినంక నేను మా మామయ్యకి ఇట్లా అవ్వద్దు మామయ్య, ఇట్లా ఎందుకైతుంది మీకు అని చెప్పి నేనే గుర్తించిన ఇంకా. గుర్తించి హాస్పిటల్‌కి తీసుకెళ్ళడం అట్లా జరిగింది. కానీ అందరూ నన్నే అన్నారు. అది నాకు తెలుసు. మనుషుల నోర్లు మోర్ల కన్నా అధ్వానమండి. మోరీలో ఎప్పటికప్పుడు చెత్త పోతూనే ఉంటది గానీ, మనుషుల నోట్ల నుంచి మాత్రం చెత్త మాటలు, చెత్త పనులు ఎప్పుడు చేస్తూనే ఉంటారండి ఇంకా. ఇంకా నేనేం బాధపడలే వాళ్ళన్న మాటలకి. ఎవరేమన్నా అనుకున్నా మనకేం సంబంధం లేదు అన్నట్టు ఊరుకున్నా. మనకు తెలుసు కాబట్టి మనం లైట్ తీసుకున్నాం. వాళ్ళు అరిచిండ్రని మనం కూడా అరిస్తే వాళ్ళకు మనకు ఏం తేడా లేదు కదా అని చెప్పి నేనైతే ఊరుకున్నా అండి. ఇంకా నేనైతే ఏమేం వండుకున్నానో నైవేద్యం పెట్టినా మీరు చూస్తున్నారు కదా. ఇంకా మా హస్బెండే అన్నీ చేస్తాడు. ఇంకా తన చేతుల మీదుగానే నైవేద్యం పెట్టేస్తాడు ఇంకా. మామయ్యకి ఏమేమి ఇష్టమో అన్నీ తీసుకొస్తాడండి తనే స్వయంగా వెళ్ళి. ఏ పనిలో ముందుండడు కానీ వాళ్ళ డాడీది సంవత్సరికం వచ్చిందంటే అన్నీ తనే తెచ్చి తన చేతుల మీదుగానే అన్నీ చేస్తాడండి మా హస్బెండ్. డాడీ అంటే అంత ఇష్టం వాళ్ళ డాడీ. ఇప్పటికీ కూడా వాళ్ళ డాడీ కోసం ప్రతి క్షణం ఆలోచిస్తుంటాడు. ప్రతి క్షణం బాధపడుతుంటాడు. ఎవరికి ఇష్టం ఉండదండి డాడీస్ అంటే. ఎవరికైనా వాళ్ళ డాడీస్ అంటే వాళ్ళ హీరోనే కదా. నా పెళ్ళైన కొత్తలో నేను ఒక 2 మంత్స్ ఏమో ఉన్నా మా మామయ్యతో. ఆ 2 మంత్స్ కూడా నన్ను చాలా హ్యాపీగా చూసుకునేవాడు. నేనేమన్నా కర్రీస్ బాలేకున్నా కూడా అడ్జస్ట్ అయ్యి తినేవాడు. నాకేమన్నా కావాలంటే చేసి పెట్టేవాడు. ఫస్ట్ నాకే చేసి పెట్టేవాడు ఏదైనా. ఏదైనా చేస్తే కూడా ఫస్ట్ నువ్వే తిను అని చెప్పి నాకే టేస్ట్ చేపించేవాడు. నాకు చాలా 2 మంత్స్ చాలా గుర్తుండిపోయిండు మా మామయ్య. తను చనిపోయిండు అని న్యూస్ తెలవగానే నేను తట్టుకోలేకపోయినా. ఇంకా నేను 2 మంత్స్ ఏమో ఉన్న బాబుతో, చిన్న బాబుతో నేను ఆగలేకుండా ఇంకా మమ్మీ వాళ్ళ దగ్గర ఉండుంటిని. ఇంకా మామయ్యని చూద్దామని చెప్పి ఇంకా హాస్పిటల్‌కి వచ్చిన. తను ఆ క్షణంలో చూసినప్పుడైతే నాకు అసలు మాటలు లేవు ఇంకా. ఎందుకంటే నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి మా డ్యాడీ ప్రేమ లేదు. నేను ఈ మా అమ్మతోనన్నా హ్యాపీగా ఉందాం, డ్యాడీ ప్రేమ పొందుదామంటే ఇంకా మామయ్య కూడా లేకుండా పోయిండు. చాలా హారబుల్ అనిపించింది నాకింకా. మా అమ్మకు చిన్న పిల్లలంటే చాలా ఇష్టము. ఎక్కడికెళ్ళినా చిన్న పిల్లలుంటే వాళ్ళు ఎలా ఉండని ఎత్తుకొని ముద్దులిచ్చేవాడు. ఇంకా ఇంట్లో అయితే ఎప్పటికి చిన్న పిల్లలతోనే ఆడుకునేవాడు పిలుచుకొని మరి. ఇంకా నా పిల్లలతోని ఆడుకుంటాడేమో అనంటే ఇక అలా దేవుడు కాకుండా చేసిండు. నేను కూడా చిన్నప్పటి నుంచి తాతల ప్రేమ, అమ్మమ్మల, నానమ్మల ప్రేమ పొందలేను. ఎందుకంటే మమ్మీది లవ్ మ్యారేజ్ కాబట్టి ఇంకా అమ్మమ్మ వాళ్ళు మాట్లాడేవాళ్ళు కాదు. ఇక్కడ డ్యాడీ వాళ్ళ ఫ్యామిలీ కూడా అంతంత మాత్రానే మాతో రిలేషన్స్. ఇంకా నా పిల్లలన్నా మంచిగా వాళ్ళ తాతయ్యతో ఆడుకుంటారేమో అని ఎక్స్‌పెక్ట్ చేసినా. నా పిల్లలకి ఆ అదృష్టం లేదేమో. మాకు కూడా లేకుండా చేసిండు ఆ దేవుడు. ఇంకా మా పిల్లలకు కూడా లేకుండా చేసిండు. ఇంకా ఇప్పటికైతే అంతా బానే ఉన్నామండి. వాళ్ళ నానమ్మ అన్నీ చూసుకుంటది నా పిల్లల్ని. ఇంకా తాత ప్రేమ లేకున్నా నానమ్మ ప్రేమ అయితే ఉంది అండి నా పిల్లలకి. ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తది వాళ్ళ బాండింగ్. నానమ్మ, మన్మరాలు, మన్మన్ ప్రేమ. ఇంకా నేనైతే నైవేద్యం పెట్టేసి ఇంకా కొంచెం సేపు బయట కూర్చోవాలంట కదండీ. ఒక 10, 15 మినిట్స్. మా మరిది ఊదేసి మొక్కుతున్నాడండి. ఇంకా ఇక్కడ నిప్పుకలు ఆరిపోతున్నాయి అని చెప్పి మా ఆయన ఊపుతున్నాడు. ఇంకా మా మమ్మీ కూడా వచ్చిందండి. మమ్మీ కూడా మొక్కుతున్నది ఇక్కడ. ఇంకా అందరం ఊదేసి బయటకెళ్ళిపోయినామండి. మా వీడియో గనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.